హాయ్ గైస్, వెల్కమ్ టు వికే బ్లాగ్స్. నేను ఇవాళ ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చికెన్ స్టార్టర్ ట్రై చేశాను. ఫస్ట్ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రం చేసుకొని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. కస్తూరి మేతి కొద్దిగా, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కర్డ్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడా వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ హోమ్ మేడ్ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను. పసుపు కొద్దిగా వేసుకోవాలి. గీ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1/2 టేబుల్ స్పూన్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ చికెన్కి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఓవెన్ 180 డిగ్రీస్లో ఉంచి 5 నిమిషాల పాటు ప్రీహీట్లో ఉంచాలి. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. ప్లేట్ ఓవెన్లో పెట్టేసి మళ్ళీ 180 డిగ్రీస్లో 60 మినిట్స్ బోత్ సైడ్స్ ఉంచాలి. చికెన్ రెడీ అయ్యేలోపు హోమ్ మేడ్ డిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్, 1 స్పూన్ మైదా 1 సెకండ్ రోస్ట్ చేయాలి. కన్సిస్టెన్సీ వస్తే జార్లోకి వేసుకోవాలి. కొంచెం చీజ్ వేసుకోవాలి. నెక్స్ట్ వెనిగర్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ కన్సిస్టెన్సీ మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ 1/2 టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 2 వెల్లుల్లిపాయలు వేసాను. ఒక రౌండ్ మిక్సీ పట్టించాలి. నెక్స్ట్ ఆయిల్ ఎంత వేసారో అంత మిల్క్ వేసుకోవాలి. మిక్సీ వేస్తే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. డ్రై చికెన్ రెడీ అయ్యేలోపు ఈ డిప్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. అంతే అండి, డ్రై చికెన్ రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్లోకి ఆనియన్స్తో పాటు సర్వ్ చేసుకున్నాను. డిప్ కూడా వేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.